2022లో ధమాకా తర్వాత హిట్ కోసం ఎదురు చూస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈ వారం మాస్ జాతరతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అక్టోబర్ 31న బాహుబలి రిలీజ్ అవుతుండటంతో ఒకరోజు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇది చాలదు అన్నట్టు అక్టోబర్ 27న తలపెట్టిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయింది. దీంతో రవితేజ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే వారిలో ఉత్సాహాన్ని నింపేలా తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. మాస్ జాతర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ క్యాన్సిల్ అయినప్పటికీ ట్రైలర్ విడుదలలో ఎలాంటి మార్పు లేదు. సోమవారం సాయంత్రం ట్రైలర్ విడుదలవుతోంది. అంతేకాదు ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి బదులుగా అక్టోబర్ 28న భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ని కూడా నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కాలీవుడ్ స్టార్ హీరో సూర్య హాజరవబోతున్నారు. సూర్య తన 46వ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో చేస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సితారా బ్యానర్లో ఓ సినిమా చేస్తున్న సూర్య అదే బ్యానర్ నుండి వస్తున్న మరో సినిమా మాస్ జాతర ప్రమోషన్స్లో భాగం కాబోతున్నారన్నమాట.